ఐబొమ్మ ఇప్పుడు మీరు ఒకటి చెప్తాడండి, ఇన్ని ఉన్నా కూడా మనం అందరం ఎక్కువ మాట్లాడుకున్న ఐబొమ్మ గురించే ఎక్కువ ట్రెండ్లో ఉంటుంది అదే. సో అతనే తప్పు అనుకుంటారు చాలామంది, ఇతనే వీళ్ళకి కూడా సరఫరా చేస్తుందని చెప్పేసి కూడా ఒక టాక్ నడిచింది కొన్నాళ్ళు. ఈ ఐబొమ్మ వాడికే ఇవన్నీ సైడ్ కూడా వాడియే వాళ్ళకి కూడా వీడే సపోర్ట్ చేస్తుండని చెప్పేసి అనుకున్నారు ఐబొమ్మ వాళ్ళని. సో ఈ ఐబొమ్మ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఐబొమ్మ వల్ల పుట్టుకొచ్చి వీళ్ళందరూ అని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. ఈయన ఏదో సవాల్ ఇసిరాడో పోలీసులకి ఈగో హట్ అయింది, బొక్కలో దోశారు అది. ఇప్పుడు పైరసీ అనేది చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఎంకరేజ్ చేయకూడదు పైరసీని. ఫస్ట్ థింగ్ మన అవును, మరి ఆయన తప్పు చేసింది కాబట్టి వైఫై పట్టించింది, తప్పదు కదా. ఆవిడ ఇరుక్కుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇరుక్కుంటే తర్వాత పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ వైఫై పట్టించింది. సో ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి పట్టించింది వాళ్ళే. సో ఆయన కూడా తప్పు చేసిన చెప్పేసి సో ఆయన చేశాడు. జనాలు ఎలా అంటే అవకాశవాదులు, జనాలు ఏమంటే ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు పైనుంచి ఇప్పుడు కేజీ బంగారం పడుతుందంటే అందరం పోతాం, అది చట్ట విరుద్ధమైన పోతాం. సో జనాలు ఏముంది కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో కూర్చొని చూశారు. ఆయన జైలు పోయాడు, ఏమైనా జనాలకి ఏం కాలేదు. సో ఆయన ఇరుక్కుపోయాడు చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఐబొమ్మ రవి ఏంది జనాలు హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏముంది, చట్టానికి విరుద్ధం కదా, తప్పుగా జైలుకి వెళ్ళాడు. సో దయచేసి అలాంటి మానుకోండి, పైరసీ అనేది చాలా తప్పు. నేను మూవీ డేట్ కాకముందే నేను సినిమా చూడాలి అని ఒక చిన్న ఆన్సర్తో వదిలేశాడంట. సో అదే చెప్తున్నాను కదా, ఆయన పెట్టుకునే ఏమైందంటే సినిమా వాళ్ళకి నేను విరుద్ధం, వాళ్ళకి సవాల్ విసురుతున్నా, నేను వాళ్ళకి విరుద్ధము. సినిమా రిలీజ్ కాకముందే నేను ఇచ్చేయాలి జనాలకి, నేను హీరో అయిపోవాలి అందరిలో. సో అందువల్ల అలా జరిగింది. ఇంకోటి అలా పోలీసులకు సవాల్ ఇచ్చడం చాలా పెద్ద తప్పు అది. సో అలా చేయడం తప్పు. మన తమిళనాడులో కూడా చాలామంది హీరోలు ఒకసారి ధర్నా చేశారు పైరసీని ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి, విశాల్ కానీ సూర్య కానీ వీళ్ళందరూ. సో అలా చేస్తున్నప్పుడు చాలా తప్పు కదా అది. సో చేయడం చాలా తప్పు. ఫస్ట్ ఐబొమ్మ వచ్చింది, దాన్ని బ్యాన్ చేశారన్న, పప్పమని క్రియేట్ చేశారు. తర్వాత ఇంకోటి క్రియేట్ చేయడానికి నమ్మకం ఉందా? సో ఇప్పుడు అదంతా పోలీసులు తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది. సో పోలీసులు ఏవైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళు తీసుకున్న చర్యలను బట్టి ఉంటుంది. చట్టం చుట్టమైందంటే ఎవరేం చేయలేరు, ఇంకా వస్తూనే ఉంటాయి. లేదు వాళ్ళు చెప్పారు, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు తగ్గి ఉన్నారంటే పర్లేదు, లేకపోతే వస్తూనే ఉంటాయి ఇంకా, అంతవరకు మానవు కదా. సో పోలీసులు తీసుకుంటే చర్యలను బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే కఠినమైనటువంటి శిక్షలను బట్టి ఉంటుంది అనమాట. సో వాళ్ళు వేసే శిక్షను బట్టి ఇవన్నీ మానుకోవడమో జరుగుతుంది. లేదు ఏం లేదనుకుంటే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారంటే మళ్ళీ వస్తుంటాయి. సో అదే అనమాట అది.